తెలుగు రాష్ట్రాల్లో వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో మా కొలీగ్ నేత్ర అందిస్తారు. A very good morning. How's the weather today? ఎస్ వెదర్ ఏ విధంగా ఉందో మేము మీకు చెప్తాం. వాతావరణం ఎలా ఉందో తెలుసుకుని మీరు మీ డేని స్టార్ట్ చేయొచ్చు. లెట్స్ సీ వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు, ఇచ్చిన రిపోర్ట్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. సో ఇక్కడ తెలుగు స్టేట్స్ని కనుక ఫోకస్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మొత్తం క్లౌడీగానే మనకు కనిపిస్తోంది. సో తెలంగాణలో అయితే మరో 2 రోజుల్లో ఋతుపవనాలు మొత్తం విస్తరించే అవకాశం ఉంది. సో భారీగా వర్షాలు పడే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొత్తం క్లౌడీగానే మనకు కనిపిస్తోంది. చాలా చోట్ల ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. సో క్లౌడీగా అయితే ఉంది. మరో 48 గంటల పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఇక తెలంగాణ మీద ఫోకస్ చేస్తే కనుక ఒకసారి విండ్ చూద్దాం. సో తెలంగాణలో విండ్ చూసినట్టయితే ఎంత వేగంగా గాలులు వీచే అవకాశం ఉంది అన్నది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్లో ఎంత వేగంగా వీచొచ్చు, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో ఎంత వేగంగా వీచొచ్చు అన్నది మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. సో 29 కిలోమీటర్ల వేగంతో విండ్ ఉంటుంది. సో ఇక్కడ ఈదురుగాలులు భారీగా వీచే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో అని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ సిచ్యువేషన్, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికి ఒక మోస్తరుగా తెలంగాణలో అయితే వర్షాలు పడుతూ ఉన్నాయి. ఋతుపవనాలు 2 రోజుల్లో పూర్తిగా విస్తరించిన తరువాత భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా రిపోర్ట్ వచ్చింది. అండ్ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. సో బి అలర్ట్. అండ్ ఇది ఈ సమయం వరకు ఉన్న వెదర్ రిపోర్ట్. మళ్ళీ అప్డేట్తో మీ ముందుకు వస్తాం. డోంట్ మిస్, కీప్ వాచింగ్ TV9.